హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా ఒక మాట, మీరు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. నవల మొదటి నుంచి వినండి. అలాగే ఇంకా మంచి నవల్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా వినండి. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. నవల పేరు కలహంస. 4వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. మీ అమ్మ అతి బీద కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీ. అందంగా ఉందని మా అన్న శ్రీరాములు వివాహం చేసుకున్నాడు. అప్పుడు కళాక్షేత్రంలో నేను హీరోయిన్ వేషాలు వేసేదాన్ని. మీ నాన్న హార్మోనియం వాయించేవాడు. మీ అమ్మ దృష్టి అంతా డబ్బు మీద ఉండేది. నువ్వు పుట్టావో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు. ధర్మరాజు గారి భార్యకు జబ్బు చేసిందని నర్సుగా కుదిరింది. కొందరు ధర్మరాజు గారికి ఉంపుడుగెత్తుగా ఉందని అన్నారు. అప్పుడే శిల్ప నాన్నగారు నన్ను నాటకాలు మానిపించి వివాహం చేసుకున్నారు. ఏమైందో తెలియదు. మీ నాన్న త్రాగి లారీకి అడ్డంగా వెళ్ళి చనిపోయాడని కబురు వచ్చింది. మీ అమ్మకు కబురు చేసినా రాలేదు. కర్మకాండ అంతా చేశాం. 10 ఏళ్ళు ధర్మరాజు గారి దగ్గరే ఉంది. ఆయన భార్య పోయాక కోలుకోనే లేదు. 2 భార్యలు పోవడంతో జీవితం పట్ల విరక్తిని పెంచుకున్నారు. తన తోటలు ఇల్లు అమ్ముకుపోదామని వచ్చిన నిజాం గారి వంశీకుడు వాజీద్ అలీ ధర్మరాజు గారి అతిథిగా ఉన్నాడు. 2 నెలల అనంతరం నిన్ను వదిలేసి అతనితో లేచిపోయింది మీ అమ్మ. ధర్మరాజు గారు నిన్ను ఆయన కొడుకును సమంగా చూశారు. అవును, నేను 10వ తరగతిలో ఉండగా ఆయన పోయారు. సావిత్రమ్మ గారు నన్ను మీ దగ్గరకు వెళ్ళమంది. అవునా? అతను లేచాడు. అవును అన్నది అతనేం చేస్తాడో అనే భయంతో. అదే, ఆ నవాబు ఎక్కడున్నాడో తెలుసా? కొన్నాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడని అనుకున్నారు అన్నది బితుకుమని చూస్తూ. అతని బంధువులు ఎవరైనా ఉన్నారా? లాల్ బజార్లో కాసిం అని అతని ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతను పొలం అమ్మడానికి వచ్చిన రోజుల్లో అతని ఇంట్లో వివాహం అయితే మా అందరికీ ఆహ్వానాలు పంపాడు. ధర్మరాజు గారి కారులో అందరం వెళ్ళాం. అతనింటి గుర్తులు చెప్పింది. ధన్యవాదాలు, వస్తాను. అతను శిల్ప అక్కడున్నదన్న సంగతి మరిచి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె తన వంకకు చూస్తాడని ఆశగా చూసింది. అతను వెళ్ళిపోగానే ఒక అడుగు ముందుకు వేసింది. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఏం అఘాయిత్యం చేస్తాడో అనుకున్నాను. పెద్ద భారం దిగిపోయినట్టు అనుభూతి చెందింది గిరిజమ్మ. అమ్మ, రాజా తల్లి అంత కఠినాత్మురాలా? వీడేం తక్కువవాడని? చూడు తల్లి, నా ఆశలన్నీ నీ మీదే బతుకుతున్నాను. వాడికెంత దూరం ఉంటే అంత మంచిది అన్నది హెచ్చరింపుగా. అన్నది తల్లితో వాదించి లాభం లేదని. ఆ రోజంతా రాజాను కలుసుకునే మార్గాలు వెతికింది. కూతురి మనసులోని మాట గ్రహించినట్టు గిరిజమ్మ కూతుర్ని వదిలిపెట్టలేదు. బంగారు, డబ్బు విలువ నీకు తెలియదే. డబ్బు లేని నాడు నీవు ఎంత బాగున్నా, నీతి నిజాయితీగా ఉన్నా నీ విలువ తెలియదు. డబ్బుండి నువ్వెన్ని వేషాలేసినా చెల్లుతుంది. శిల్ప తల్లిని పరీక్షగా చూసింది. డబ్బు పిశాచానికి పూర్తిగా బానిసైన మనిషి. తన ఆశయం అర్థం కావు. సావిత్రమ్మ దయతలిస్తే సరే, లేకపోతే నువ్వు కాస్త ఆ నిర్మాతను మచ్చిక చేసుకోవాలమ్మా. అమ్మా, దెబ్బతిన్నట్టు చూసింది. అవి నటనలో ఓ భాగమే అనుకో. ఆ కీర్తి ప్రతిష్టలు, ఆ డబ్బు నువ్వు ఊహించలేవు తల్లి. అప్పుడు నువ్వే అంటావు, మా అమ్మ నా భవిష్యత్తుకు పూలబాటలు వేసింది అని. కూతుర్ని దగ్గరకు తీసుకొని ఆమె అందమైన కళ్ళ వంక ఆరాధనగా చూసింది. నువ్వు నడిస్తే ఓ విశేషం, నువ్వు మాట్లాడితే ఓ విశేషం అవుతుంది. నీ చిరునవ్వు కోసం ఎందరు ప్రజలు ఎదురు చూస్తారో నీకు తెలియదు. నాకు వెనుక ముందు పెద్దవారు లేక ఆశతో మీ నాన్నను వివాహం చేసుకున్నాను. ఆయనను నిర్మాతగా మారుద్దాం అనుకున్నాను. ఆయనే నన్ను 4 గోడల మధ్య బంధించి ఇల్లాలుగా మార్చివేశాడు. శిల్ప కుతూహలంగా విన్నది. తండ్రి పట్ల గౌరవం కలిగింది. నాకు తీరని కోరికలన్నీ నీతో తీర్చుకుందామని ఉంది. ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగిపోతావు తల్లి. ఆమె తన్మయత్వంతో ఎక్కడో చూడసాగింది. ఆ విషయానికి అంతు ఎక్కడో తెలియటం లేదు. ఆమె మనసు అక్కడ లేనే లేదు. గిరిజమ్మగారు, తల్లి కూతురు లేచారు. ఒక పెద్ద ఎర్ర పువ్వుల చొక్కా తొడుక్కున్న యువకుడు మరో 2 పెద్ద మనుషులతో బయట నిల్చున్నాడు. వారిని ఆహ్వానించిందామె. అందరూ కూర్చున్నారు. వారి వేషభాషలను బట్టి ఆమె ఎక్కడ కూర్చోవాలో నిర్ణయిస్తుంది. వారు ఏదో లాభించే పని మీదే వచ్చారని గ్రహించి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టింది. చెప్పండి, ఏమిటిలా వచ్చారు?
హరిశ్చంద్ర గారు పంపారండి. మా చైతన్య స్రవంతి సాంస్కృతిక సంఘం తరపున వచ్చాం. ఈ కాలంలో సాంస్కృతిక సంఘాలు నడపటం ఎంత కష్టమో మీరు ఎరుగనిది కాదు. అతన్ని మాట్లాడనివ్వలేదు. దానికి నన్నేం చేయమంటారు అన్నది ముఖం చిట్లించి. అదే దానికోసం ఫండ్స్ సేకరించాలని ఉంది. మద్రాసు నుండి సినిమా గాయకుడిని పిలిపిస్తున్నాం. దానికి అనుబంధంగా మీ అమ్మాయి నాట్యం ఉండాలని మా ఆశ అన్నాడు ఎర్రపువ్వుల చొక్క. అవుననుకోండి, ఎవరైనా మామూలు అమ్మాయిని పెట్టుకోండి. మా అమ్మాయి ప్రదర్శనకు 3,000 తీసుకుంటుంది. అంతా మీరు భరించలేరు అన్నది ఖచ్చితంగా. 3,000? తెల్లమొహం వేశారు వారు. అవకాశం ఇచ్చిందే చాలు అనుకుంటుందని భావించారు. అవునండి, ఎంతోమంది నిర్మాతలు వచ్చి హీరోయిన్ వేషం ఇస్తామన్నారు. చదువు పూర్తి అవ్వాలని పంపటం లేదు. 3,000కైనా మీరేదో ఫండ్స్ అంటున్నారని అంగీకరించవలసి వస్తుంది అన్నది. వాళ్లతో వచ్చిన సెక్రటరీ ఆరితేరినవాడు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్థుడు. గిరిజమ్మ ఆంతర్యం గ్రహించాడు. అలాగా, అయితే వస్తాం. మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న శ్రీవత్స గారు నిర్మాత, దర్శకులు. మాకు చిన్న తరహా నటీమణులు పిలిస్తే చాలని వస్తారు. కానీ మా సంస్థలో మీ అమ్మాయి నాట్యం చేసి తారగా ఎన్నికైతే ఆ ఘనత మాకు దక్కుతుందని ఆశపడ్డాం. లేచాడు అతను. గిరిజమ్మ ముఖంలో రంగులు మారాయి. శ్రీవత్స గారు వస్తున్నారా? ఆ మాట మొదటే చెప్పలేదేం? నేను నాటకాలు వేసే రోజుల్లో హీరో వేషాల కోసం వచ్చాడు ఇండస్ట్రీకి అన్నది మైమరిచిపోతూ. అలాగా, మాకు సెలవిప్పిస్తారా? అతను లేచాడు. కూర్చోండి కూర్చోండి. శ్రీవత్స గారు వస్తున్నప్పుడు మా అమ్మాయి తప్పక డాన్స్ చేస్తుంది. ఆయనంటే నాకు చాలా గౌరవం అన్నది. వాళ్లకు చల్లని పానీయాలిచ్చి వాద్యగాళ్లకు పాటకు అయ్యే ఖర్చు భరిస్తే నాట్యం చేయిస్తానంది. దానికి వాళ్ళు అంగీకరించారు. జనానికి విసుగు పుట్టించే ఐటమ్స్ కాకుండా సినిమా డాన్స్ చేసినా పర్వాలేదు అన్నాడు పువ్వుల చొక్క. ఆమెకు మండిపోయింది. శిల్పకు కోపం వచ్చింది. ఇంకా నయం, ఏసుకో రమ్ము సోడా పాటకు నాట్యం చేయమనలేదు అనుకుంది మనసులో. వస్తామండి. వాళ్లను సవినయంగా సాగనంపింది గిరిజమ్మ. రాజేంద్రకు ప్యూన్ గోడు వింటుంటే జాలి కలిగింది. అతను సలహా చెప్పే స్థితిలో లేడు. ప్రతి నెల ఇదే వరసయ్య గారు. 1 తారీఖు నాడు జీతం తీసుకోవడం, 5, 10 ఇవ్వటం. ఉపాధ్యాయుల దగ్గర, విద్యార్థుల దగ్గర బక్షీస్ తీసుకొని బ్రతుకు అంటారు. పండుగ నాడైతే ఇస్తారు గాని రోజు ఎవరిస్తారయ్యా? హెడ్ మాస్టర్ గురించి చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధనుంజయ్ వెటకారంగా నవ్వాడు. నీకు జీతం రాకపోతే బక్షీసులు తీసుకొని బ్రతకమన్నాడా? మమ్మల్నే వదలలేదుగా. మమ్మల్ని ట్యూషన్లు చేసుకు బతకమంటున్నాడు. మీ దగ్గర డబ్బు తీసుకుంటారా? అర్జెంటుగా 500 అవసరం ఉంటుంది. 5గురి దగ్గర అర్భకుల దగ్గర 500 తీసుకొని చెక్కు రాస్తాడు. క్యాష్ చేసుకొని తీసుకోమని. 500 జేబులో పడగానే చెక్కు చించకుండానే రేపు నేనే క్యాష్ తెస్తాను అంటాడు. అలాంటి రేపులు ఎన్నో పెడతాయి. ప్రతివాడికి తన ఉద్యోగం ఉండాలనే ఉంటుంది కదా. ఇది చాలా అన్యాయం సార్. మనం మనుషులుగా పుట్టడమా లేక ఈ బడిలో పనిచేయడమా? ఏది అన్యాయం? ప్యూను జవాబు చెప్పలేదు. మీకంతా ఈ జన్మ గత జన్మ అనే నమ్మకం ఉందిగా. పోయిన జన్మలో పాపం చేసిన వారంతా ప్రైవేటు బడులలో పంతులు అవుతారు. సరే, అమర్నాథ్ వచ్చే వరకు ఈ అన్యాయం జరగవలసిందే కాస్త విసుగ్గా చెప్పాడు. నీకు సావిత్రమ్మ దగ్గర చనువుంది కదా, ఆవిడ చెవిలో వేస్తే. ధనుంజయ ఆశగా చూశాడు. నన్ను ఆదరంగా చూచే మాట వాస్తవమే కానీ అంతకంటే చనువుగా నమ్మకంగా ఉంటారు హరిశ్చంద్ర గారు. అయ్యా, హెడ్ మాస్టర్ గారి గదిలో బూజు దులపాలి. బూజుల కర్రకు డబ్బులు ఇవ్వండి ప్యూన్ కంగారుగా అడిగాడు. హరిశ్చంద్ర వస్తున్నాడని అర్థమైపోయింది. బడులు తీసి 1 వారం రోజులైంది రాజేంద్ర. డస్టర్లు లేవు. పాఠాలు చెప్పాలా వద్దా కంగారుగా అడిగాడు ధనంజయ. రాజేంద్రకు కోపం వచ్చింది వాళ్ల పిరికితనానికి. తమంతా ఒక పట్టున ఉంటే హరిశ్చంద్ర ఏం చేయలేడు. ఆయన ఆట కట్టించవచ్చు. దినమంతా అడ్డమైన తిట్టు తిట్టి అసిస్టెంట్లు సాయంత్రం ఆయనను పిలిచి పార్టీలు ఇస్తారు. ఏమిటి సమావేశం? నవ్వుతూ వచ్చాడు హరిశ్చంద్ర. అబ్బే, డస్టర్లు చాక్పీసులు అడుగుతున్నాను ధనుంజయ్ చెప్పాడు. బడి తీసి 4 రోజులు అయిందో లేదో. డస్టర్లు చాక్పీసులు కావాలా? వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు చూడండి. నెలలు తరబడి పంతుళ్ళుండరు, పాఠ్య గ్రంథాలుండవు. అన్నట్టు మర్చిపోయాను. మీ ఆవిడ పులిహార సున్నుండలు బాగా చేస్తుందట. రేపు చాలా ముఖ్యమైన అధికారులు వస్తున్నారు. చేసి పంపమనండి ధనుంజయ్ గారు. అలాగే అలాగే వంగి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. రాజా,
సైన్స్ ఆర్టికల్స్, లైబ్రరీ బుక్స్ కొన్న ఆర్డరు షీటు తీసుకురా. మంచిదండి అన్నాడు. అతని మనసు అక్కడ లేదు. ఆర్డర్ ఫుటౌట్ ఆర్డరు ఫుటప్ చేసిన షీటు, రసీదులు తెచ్చి హరిశ్చంద్ర ముందుంచాడు. అతను అవి చూస్తున్నాడు. సార్, వారం రోజులు సెలవు కావాలి. అదేం, మొన్ననేగా సెలవులు అయిపోయింది? పెన్ను ఊపుతూ అడిగాడు. ఇదివరకైతే తల వంచుకొని వెళ్ళిపోయేవాడు. నాకు సెలవుల్లో అంతా డ్యూటీయే వేశారు సార్. ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. రాజేంద్ర మారిపోతున్నాడన్నది స్పష్టమైంది. సరే, ఇదిగో నీ దగ్గర ఓ 50 రూపాయలుంటే ఇలా ఇవ్వు, చెక్కు రాసిస్తాను, డబ్బు తెచ్చుకో. అందరినీ అడిగే ధోరణిలో అడిగాడు. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు సార్. చెక్కు ఇవ్వండి. ఎవరిదైనా సైకిల్ తీసుకెళ్లి క్యాష్ తెస్తాను. రాజా మాటలకు మరోసారి షాక్ తిన్నాడు. పరువు కోసం ఇవ్వక తప్పలేదు. అక్కడ క్యాష్ ఉండదని ఇద్దరికీ తెలుసు. తన నిజాయితీ నిరూపించుకోవడంకి రాజా వెళ్ళి వచ్చాడు. బ్యాలెన్స్ లేదు సార్. నిన్ననే చెక్కు కట్టాను. ఇంకా డబ్బొచ్చిందో లేదో. సెలవు చిటీపై సంతకం చేశాడు. రాజా బయటికి వచ్చాడు. అతని హృదయంలో అగ్నిపర్వతాలు బ్రదలవుతున్నాయంత అల్లకల్లోలంగా ఉంది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట అంటూ పాట వినిపించింది. నిజంగానేనా? స్త్రీ ఏ తప్పు చేసినా పరిస్థితుల ప్రభావం అంటారు. తన తల్లి పరిస్థితులకు లోబడిందా? గదికి వచ్చి 2 జతల బట్టలు బ్యాగ్లో సర్దుకున్నాడు. తనను చూచి తల్లి ఆనందపడుతుందా? తనేం తప్పిపోయిన కుర్రాడా ఆమె ఆనందపడటానికి? నీరసంగా బ్యాగు కింద పెట్టి కూర్చున్నాడు. ఆ క్షణంలో అతనికి ఎవరైనా తోడుండాలి. ఈ ఒంటరితనంతో బ్రతకలేను అనిపించింది. చిగురుటాకుల నుండి తొంగి చూసే లేత గులాబీలా శిల్పముఖం కనిపించింది. నాకంటే మంచి తోడు జోడు ఎవరు కావాలి నీకు? నవ్వుతూ ప్రశ్నించింది. శిల్ప, శిల్ప అతను పిలిచాడు. శిల్పను కాదయ్యా బాబు, నేను. హడావిడిగా పంచె సర్దుకుంటూ వచ్చాడు భీమశంకరం. మీరా? రండి రండి. మళ్ళీ ఎక్కడైనా ఉపన్యాసమా? నవ్వు ముఖానికి పులుముకుని అడిగాడు. కాలం మారిపోయిందయ్యా. నా మాట వినకుండానే ఊహించేస్తున్నావు. ఇదిగో ఉత్తరం. అమర్ వస్తున్నాడట. అతను ఉత్తరం తీసి ఇచ్చాడు. తనకు రాసిన ఉత్తరం జేబులో పెట్టుకుంటూ ఉత్తరం విప్పాడు. అతని కళ్ళు పంక్తుల వెంట పరిగెత్తాయి. అతని ముఖం విప్పారింది. రేయ్, నేను భారతదేశం ఎందుకు వస్తున్నానో తెలుసా? అక్క కోరిక మన్నించి లక్ష్మిని వివాహం చేసుకోవడానికి కాదురా, నిన్ను చూడాలని, కేవలం నీకోసం. ఆ తర్వాత ఎక్కడైనా నాకు నచ్చిన అమ్మాయి తటస్థపడితే చూడాలని. అవును, ఉత్తరాలు అంత ముక్తసరిగా రాస్తావేం? ఈసారి నీ హృదయరాణిని నాకు పరిచయం చేయాలి. నా వివాహంతో పాటే నీది. హనీమూన్కి అమెరికా రావాలి. నాతో పాటు 2 స్నేహితులు వస్తున్నారు. మన ఇంట్లో సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఏదైనా మంచి హోటల్లో గదులు బుక్ చేయి. రాజా, నువ్వు రాణిగా పుట్టి ఉంటే నాకు ఈ పెళ్లి చూపులు, ప్రేమించడాలు తప్పేవి. రాజా, నీ కోసం వస్తున్నానంటే నమ్మవు కదూ. ఎయిర్పోర్టుకు ఎగవేశావో చూడు. నీ అమర్. రాజా కళ్ళు చెమ్మగిల్లాయి. భీమశంకరం కంగారు పడ్డాడు. ఏం జరిగింది? ఏం లేదండి. అమర్ రాసిన ఉత్తరం చూస్తే భుజంతో కళ్ళు ఒత్తుకున్నాడు. చిన్నప్పుడు అమర్ చెప్పిన మాట వినకపోతే కొరికేవాడు. ఓసారి రాజా బుగ్గ కొరికి పెద్ద హడావుడి చేశాడు. రాత్రంతా ధర్మరాజు గారు నిద్రైపోలేదు. అవన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడెలా? ఎవరో స్నేహితులు వస్తారట. మీరేం కంగారు పడకండి. ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రాజా హామీ ఇచ్చాడు. అవును, ఒక మాట అడిగేదా? అడగండి. నన్ను అడగటానికి అంత సందేహిస్తారేం? ఆ హరిశ్చంద్రతో ఎందుకు తగు చెప్పు. దుష్టులను చూచి దూరంగా ఉండాలి అంటాను. అయితే నాపై సావిత్రమ్మ గారికి నేరాలు చెబుతున్నాడన్నమాట. తల పంకించాడు రాజా. ఆవిడ అమర్ముఖం చూచి ఊరుకుంటుంది. కాస్త భయం భక్తి ఉండాలి. భయభక్తులతో ఎవరి దగ్గర మెదలాలో నాకు బాగా తెలుసండి. నేను తప్పు చేయనంతకాలం ఎవరికీ భయపడను అన్నాడు దృఢంగా. ఇదిగో ఈ 500 ఉంచు. ఏర్పాట్లకు 500 రూపాయలిచ్చి వెళ్ళిపోయాడు భీమశంకరం. రాజా ఢిల్లీ వెళ్ళాలి. తల్లిని కలుసుకోవాలన్న కోరికకు ఫుల్స్టాప్ పెట్టాడు. తల్లికి తన అడ్రస్ తెలుసు. తను కావాలని ఆమెకు లేనప్పుడు తనెందుకు తాపత్రయపడాలి? నీకున్న ఒకే ఒక రక్త సంబంధీకురాలు. ఏదో అజ్ఞాత శక్తి అరిచింది. వెంటనే కాసిం చెప్పిన అడ్రస్కు ఓ ఉత్తరం రాశాడు. దాంట్లో తన బాధనంతా వెళ్ళగక్కాడు. బట్టలు మార్చుకొని శిల్ప దగ్గరకు వెళదాం అనుకున్నాడు. గిరిజమ్మ కఠినమైన మాటలు, చూపులు గుర్తుకు వచ్చాయి. అమరు వచ్చాక మంచి ఉద్యోగం సంపాదించి వాడి స్నేహితుడిగా వెళతాను అనుకున్నాడు. నీ చల్లని స్నేహం చాలురా నాకు అనుకుని తృప్తి చెందాడు. మెల్లగా లేచి గదికి తాళం పెట్టి బయటికి నడిచాడు. చల్లని సాయంకాలం.
మందంగా వీచే మలయమారుతాలు అతని అశాంతి దూరం చేయలేకపోయాయి. నెమ్మదిగా వెళ్లి రాష్ట్రపతి నిలయానికి వెళ్లే దారిలో ఉన్న చిన్న ఆనకట్టపై నిల్చున్నాడు. సంధ్యాదేవి వయ్యారంగా వస్తున్నది కూడా గమనించలేదు. అతని కళ్ళు మూశారెవరు. అతను తడిమి చూశాడు. పేరు చెప్పాలి. బొంగురుగా వచ్చింది ప్రశ్న. గొంతు మార్చగలవు గాని చేతుల మృదుత్వం మార్చలేవుగా. ఇదిగో ముచ్చపుటుంగరం అన్నాడు ఆమె చేతులు విడతీస్తూ. కిలకిలా నవ్వింది. వచ్చి అతనికి ఎదురుగా నిల్చుంది శిల్ప. ఎన్నాళ్ళి అలక? అలక ఎవరిపైన అన్నాడు పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని. 4 రోజులైంది మనము కలుసుకోక. గదికి వెళితే మీ పిన్నిగారి యక్ష ప్రశ్నలు. వస్తావన్నీ కళ్ళు కాయలు కాచేలా చూచాను. సారీ శిల్ప. 4 రోజులుగా నేను ఎంత బాధపడ్డానో. నా హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయంటే నమ్ముతావా? నమ్ముతాను రాజా. ఆర్తిగా అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని నిమిరింది. మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు గడిపారు. రాజా ముఖం ప్రసన్నమైంది. నీ సందర్శనంతో మనసు ఇంత శాంతి పొందుతుందను అనుకుంటే ఎప్పుడో వచ్చేవాడిని శిల్ప. అతను ఆమె చేతులను మృదువుగా నొక్కి అంటీ అంటనట్లు ముద్దాడి వదిలేశాడు. రాజా, మనము కారణం కాని వాటికి మనం బాధపడటం అవివేకమంటాను. అమర్ వస్తున్నాడు శిల్ప. నాకెంత నిశ్చింతగా ఉందో తెలుసా? విద్యాసంస్థ వ్యాపార సంస్థగా మారింది. అది బాగుపడుతుందని, మనలాంటి వారి జీవితాలకు కరదీపిక అవుతాడని ఆశగా ఉంది అన్నాడు. జేబులోని ఉత్తరం తీసి ఆమెకిచ్చాడు. ఆమె చదువుతుండగా చెప్పిన మాట వినకపోతే చిన్నప్పుడు బుగ్గ కొరికిన విషయం చెప్పాడు. ఓ, అయితే నీ బుగ్గలు ఇన్సూర్ చేయించాలి అన్నది సీరియస్గా అతనికి ఉత్తరం అందిస్తూ. అతను పక్కున నవ్వేశాడు. రాగానే వాడికి విషయం చెప్తాను. మరో విషయం కూడా చెప్పండి. ఆ బుగ్గలు మరొకరి అధికారంలో ఉన్నాయని. అల్లరి పిల్ల నవ్వి ఆమె ముక్కు పట్టి అటు ఇటు ఊపాడు. ఇద్దరూ చీకటి పడిందే గమనించలేదు. అమ్మో, అమ్మ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినా ఇస్తుంది. శిల్ప లేచింది. అతను లేచి ప్యాంటు దులుపుకున్నాడు. ఇద్దరూ ఆమె ఇంటి వరకు నడిచి వచ్చారు. మీ స్నేహితుడు వస్తే కనిపించవు కాబోలు. మూతి ముడుచుకుంది. అందమైన కళ్ళలో ఎంత అసూయో. శిల్ప, శారీరకంగా నువ్వు అక్కడున్నా అనుక్షణం నా వెంటనే ఉంటున్నావు. నిరాశమయ జీవితానికి ఆశవి, చీకటి బ్రతుకులో వెలుగువి, నాలోని ప్రతిచర్యకు ఉత్ప్రేరకానివి. చాలు చాలు అన్నదే కానీ ఆమెకు ఆనందంగా ఉంది. ఇంట్లో అయితే తిల్లాన మొదలుపెట్టేది. అయ్యాయా షికార్లు. గిరిజమ్మ గర్జింపు విని కాళ్ళకి చక్రాలు వచ్చినట్టు వెళ్ళిపోయింది. రాజా గదికి వచ్చాడు. 2 అరటిపళ్ళు తిని మంచం మీద వాలాడు. అమర్ రాగానే ధర్మరాజు మెమోరియల్ బడిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. 100 రూపాయలు ఇచ్చి 300కు సంతకం పెట్టించుకోవడం కాక నిర్దాక్షిణ్యంగా వారికి కొన్ని హక్కులిచ్చాడు హరిశ్చంద్ర. ఆ మిగిలిన 200 ట్యూషన్ల ద్వారా సంపాదించుకోండి. ట్యూషన్లు పెట్టుకొని విద్యార్థిని ఫెయిల్ చేయండి బాహాటంగా ప్రకటించాడు. ఆ ప్రతిఘటనను ప్రతిఘటించే శక్తి ఎవరికీ లేదు. మరి వస్తే తప్ప వీటికి పరిష్కారం లేదు. అబ్బాయి రాజా లేచి కూర్చున్నాడు. ఇంటివారి పిన్ని వచ్చింది. నీకోసం ఆ గడకర్ర వచ్చి వెళ్ళాడు. మర్చిపోయాను. ఆ గిరిజమ్మ కూతురు వచ్చింది. అలాగా. ఆమె నిల్చునే ఉంది. ఏమడగాలో తెలియలేదు. అబ్బాయి, ఓ మాట అడగనా? కూర్చోండి. స్టూల్ లాగాడు. ఆమె కూర్చుంది. ఆ భీమశంకరం గారిని ఆ భార్య ఖాతరు చేయదటగా? ఆ విషయాలు నాకెలా తెలుస్తాయండి? వారి బడిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏదైనా వ్రాసిపెట్టమంటే వ్రాసిపెడుతూ ఉంటాను అంతే అన్నాడు. నీదంతా చోద్యం. వాళ్ళు మాట్లాడుతుంటే తెలియదా? ఆయన మా రాణి అని గౌరవిస్తారు. ఆయన సంగతి సరే. ఆవిడ మధ్యలోనే అతని మాట త్రుంచింది. ఆవిడ గౌరవంగానే చూస్తారు పిన్నిగారు. ఆ పక్కన గదులు వేస్తే అద్దెలు వస్తాయి కదా. మాట మార్చి పక్కనున్న ఖాళీ స్థలం చూపాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. కుక్కజాతి అనుకోవటం రాజేంద్రకు వినిపించకపోలేదు. అతను నవ్వుకున్నాడు. తను ఒక్క మాట నోరు జారినా పిన్నిగారి నక్కజాతి తత్వం బయటపడుతుందని తెలుసు. అందుకే తలుపు వేసుకున్నాడు. రాజేంద్ర లక్ష్మీభవన్ సమీపించి తటపటాయిస్తూ ఒక్క క్షణం ఆగాడు. అతని చనువును సావిత్రమ్మ నిరసించటం ఎరగనిది కాదు. అమర్ మాత్రం అరక్షణం వదిలిపెట్టి ఉండలేడు. అప్పుడు అతనొచ్చి 2 నెలలయింది. అతనితో పాటు ఢిల్లీ, ఆగ్రా తిరిగి వచ్చాడు. 2-3 అమ్మాయిలను చూసి వచ్చాడు. నిన్ననే నాగార్జున సాగర్ నుండి వచ్చారు. ఉదయం వెళ్ళలేదు. అప్పుడే కబురు చేశాడు. రావద్దనుకున్నాడు. కానీ అమర్ అపురూపమైన స్నేహం, ఎవరో ఏదో అనుకుంటారని వదులుకోలేడు. ఆ రోజే ఢిల్లీ నుండి ఉత్తరం వచ్చింది. తల్లి ఇరాన్లో ఉన్నదట.
ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళాలని అనుకున్నాడు. అతని హృదయం పచ్చి పుండులా తయారైంది. ఆమెకు తను ఎక్కడ ఉన్నాడో తెలిసినా నిర్లక్ష్యం చేసే మనిషిని వెతకడం అవివేకం. అతను హాల్లో అడుగు పెట్టేసరికి సావిత్రమ్మ తీవ్రంగా వాదిస్తుంది అమర్నాథ్తో. శ్రీలక్ష్మి, భీమశంకరం శ్రోతల్లా వింటున్నారు. అమ్మా నాన్న ఉండి ఉంటే నాకు ఈ తాపత్రయం ఉండేదా? హాయిగా హక్కుల కోసం కొట్లాడుతూ ఆడపడుచు హోదా ఒలికించేదాన్ని. నాకు విషమ సమస్య తెచ్చిపెట్టావు. నాకు అమ్మాయి నచ్చకపోతే నీకు విషమ సమస్య అక్కయ్య? అమన్ నవ్వుతూ అడిగాడు. శ్రీలక్ష్మిని నాన్న నీకు పేరు పెట్టారు, ఆమె వద్దన్నావు. చిన్నతనంలో వాగ్దానాలు చేసుకోవద్దు, నీ అభిరుచి ఏమిటో అని ఊరుకున్నాను. నలుగురిని చూశాను అక్కయ్య, నా అభిరుచి తెలుసు. నువ్వు చూసిన అమ్మాయిలంతా నాకంటే అమెరికనైజ్ అయ్యారు. పిందులు వినోదాలు ఎందుకు, ఎక్కడో బయట చూసి నచ్చితే మాట్లాడదాం. సావిత్రమ్మ దృష్టి రాజేంద్రపై పడింది. ఎప్పటిలా ముఖం చిట్లించలేదు. రావయ్యా రా, మీ ఫ్రెండ్తో చెప్పు, అమ్మాయిలు అమ్మాయిలు బొమ్మలు కాదని. రే రాజా, నువ్వట్రా, ఏమిట్రా నీ పొగరు? నీకోసం ఆహ్వానం పంపాలా? పొద్దుటించి కనపడ్డావా? కృత్రిమమైన కోపంతో చూశాడు అమర్నాథ్. అమర్ వచ్చాడని అన్నీ వదులుకోగలిగాను, కానీ నిరుద్యోగం మాత్రం వదలలేదురా. రాజా సీరియస్గా చెప్పేసరికి అందరూ నవ్వారు. అమర్ పక్కన కూర్చోవడానికి తటపటాయించాడు. అమర్ చేయి పట్టి లాగాడు. వెళ్ళి అమర్ పక్కన కూలబడిపోయాడు. అమర్ కళ్ళు వెడల్పు చేసి రాజాని చూశాడు. ఏమిటమర్ అలా చూస్తావు? అబ్బా, ఈ చారల చొక్కా నీకెంతగా నప్పిందో చూడు. కొనేటప్పుడు నువ్వు ఇలా ఉంటావని ఊహించాను అన్నాడు. అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. శ్రీలక్ష్మి అని నాలుక ఖర్చుకుంది. నువ్వు లోపలికి వెళ్ళు. సావిత్రి ఉరిమి చూసింది. అవునమ్మా వెళ్ళు, భీమశంకరం అంత పాడాడు. శ్రీలక్ష్మి మొహం గంటు పెట్టుకుని వెళ్ళిపోయింది. అక్కయ్య, పిల్లలను అదుపు ఆజ్ఞల్లో పెట్టడం అంటే వికసించే మనసును, వెత్తుగా లేచే భావాలను అణగద్రొక్కాలని కాదు. నీకేం తెలియదురా, ఆడపిల్లలు అలా అనొచ్చా? డామిట్, ఆడపిల్ల మగపిల్లాడు ఏమిటక్కయ్య? విసుక్కున్నాడు. ఆ సంగతి పోని, వారం రోజుల్లో నీవు నచ్చిన అమ్మాయిని చూసుకోపోతే నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను అన్నది సావిత్రమ్మ. భీమశంకరం గారి ముఖం వికసించింది. ఆడపిల్ల కదా, శ్రీలక్ష్మిని వివాహం మొదట చేద్దాం. నాకు చెయ్యాలనే ఉంది. ఇన్నాళ్ళు దాన్ని నీకిచ్చి వివాహం చేసి నా ఇల్లు అనుకుని ఇక్కడే ఉండాలని మరో ఆలోచన చెయ్యలేదు. నాకంటూ ఏం దాచుకోలేదు. ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలా ఈ కాలంలో? ఆమె ముఖం చిన్నపోయింది. డామిట్, అక్క, ఈరోజు ఇదంతా నీదా కాదా? శ్రీలక్ష్మికి చూస్తే చిన్నప్పటి పసిపాపే గుర్తుకు వస్తుంది. వివాహం అంటే రాజీ పడటం కాదక్క. అవునవును, మన శ్రీలక్ష్మికి పుట్టిల్లు ఉంటుంది, భీమశంకరం అన్నాడు. ఎక్సలెంట్ బావా, నీకు కొన్నిసార్లు మంచి భావాలు వస్తాయి. అదిగో అమర్ వచ్చి అప్పుడే 2 నెలలు దాటింది. అక్క, ఎంత కట్నమైనా శ్రీలక్ష్మిది మొదట చేసి తర్వాత నేను చేసుకుంటాను. మళ్ళీ వెడితే ఇప్పట్లో రావటం కుదరదు అన్నాడు. ఇదిగో, నువ్వు ఈ లంకెలు పెట్టకు. ఇంకాసేపు అయితే రాజాకు కుదరని అంటావు అన్నది చిరుకోపంగా. అనని తప్పేముంది, అత్త కూతురుందిగా. అత్త ఇతనికిస్తుంది, ఆవిడ పెద్ద తారణ చేయాలని చూస్తుంది. సావిత్రమ్మ లోపలికి వెళ్ళింది. ఐసి, ఏమిట్రా హీరో, చెప్పవేం? రాజా భుజం చరిచాడు. నీకు చెప్పకుండా వివాహం అవుతుందా? నాకున్న ఆప్తుడివి నువ్వే. రాజా చిన్నగా నవ్వాడు. అమ్మాయి పంచదార చిలకనుకో, వాళ్ళమ్మకే అత్యాస. 25,000 ఆ ప్రొడ్యూసర్ ముఖాన దిమ్మరించింది. నీకేం ఎవరైనా కళ్ళకద్దుకొని ఇస్తారు. ఎవరో ఎందుకు, మా శ్రీలక్ష్మి భార్య రావటం చూసి మాట మింగేశాడు భీమశంకరం. నువ్వు వట్టి జడ పదార్థానివిరా, ఆ అమ్మాయిని బుట్టలో పెట్టద్దు. సరి వాళ్ళత్త ఇతన్ని అత్త అని కూడా పిలవనివ్వదు. ఇతను బుట్టలో పెట్టినా పిలిచి పిల్లనిస్తుందా? అమర్, లాయర్ లక్ష్మీపతి గారమ్మాయిని చూసిరా చెప్పింది సావిత్రమ్మ. తప్పదంటావా? అమర్ దిగులుగా చూశాడు. అమర్ చాలా మెతక మనిషి, ఎవరేమనుకుంటారోనని బాధపడతాడు. అది కాదు అమర్. లక్ష్మీపతి గారి కుటుంబం ప్రతి శనివారం సినిమాకు వస్తారు, మనం వెళ్ళి చూద్దాం. రాజా సలహా ఇచ్చాడు. ఐడియా ఈజ్ గుడ్. అమర్ అంగీకరించాడు. ఇద్దరూ కాఫీలు తాగారు. బావా, స్కూల్కి చెప్పి పంపించు, నేనున్నంతకాలం రాజేంద్ర రాడని. నేను వెడుతూనే వాడు అమెరికా వస్తాడు. కాలం మారిపోయిందయ్యా,
అక్షరం ముక్క వచ్చిన ప్రతివాడు అమెరికా వెళ్తానంటే ఎలా? గొణుక్కుంటూ లేచి వెళ్ళాడు. సావిత్రమ్మ వెళ్ళిపోగానే రాజా అమర్ చేయి నొక్కాడు. మా సాబ్తో గెట్ టుగెదర్ ఉంది, మర్చిపోయావా? ఓ నో, నువ్వు మర్చిపోనిస్తావా? మరి ఆలస్యం దేనికి? రాజా, నువ్వు అమెరికా వస్తావు, ఈ గొడవలు రాజకీయాలు ఎందుకు చెప్పు? అమర్ తీక్షణంగా చూశాడు. డామిట్, నీకు కోపం వస్తుందటరా? కోపతాపాలు, అనుభవాలు, అనుభూతులు అందరికీ ఉంటాయి, వ్యక్తీకరించడానికే సమయాలుంటాయి అన్నాడు. అబ్బాయి పద. ఇద్దరూ లేచారు, బయటికి వచ్చారు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.